మ్యామ్ కొంతమంది పాజిటివ్‌గా ఆలోచించలేరు. వాళ్ళ నుంచి ఇనిషియేటివ్ తీసుకునేది ఉండదు. అవతల వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఒక అద్దంలో మనం చూసి నవ్వితే అద్దం నవ్వుతుంది. కానీ వీళ్ళేంటి అద్దం ముందు నవ్వితే నేను నవ్వుతా అనే టైప్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. వీళ్ళకి మీరేం చెప్తారు? ఎలా ఉంటుందంటే, నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు ముందుగానే ఆలోచించి నాకు రియాక్ట్ అవ్వాలి అన్నట్టు ఎవ్వరమైనా, ఏ హ్మ్. మనిషి అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ థింకింగ్ ప్రాస్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ నేను చెప్పండి. స్కూల్‌లో చదువుకునేటప్పుడు టీచర్ వాస్ ఆస్కింగ్ లైక్ మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో మీరందరూ ఫుడ్ బయట పడేస్తున్నారు. ఎవరెవరు ఫుడ్ బయట పడేస్తున్నారో మిగతా వాళ్ళు నాకొచ్చి చెప్పండి అని చెప్తే, నేను పెద్ద స్మార్ట్‌గా లేసి నా ఫ్రెండ్‌ని చూపించి, తను క్లీన్‌గా తినేస్తుంది. తను అసలు ఎప్పుడు ఫుడ్ పడేయదు అని చెప్పా. నాకది అర్థమవ్వటానికి 3 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే, ఎందుకు తను మాట్లాడట్లేదా అని. నా ఉద్దేశ్యం ఏంటంటే, తను చాలా మంచిది. ఫుడ్ అలా పారేయదు అని చెప్పడం నా థాట్ ప్రాసెస్. హ్మ్. తనేమనుకుంది, అంత ఫుడ్ అంతా నేనే తినేస్తున్నాను. సో, నేను ఓవర్ ఈటింగ్ చేస్తున్నానని చెప్పి, నేను అందరి ముందు చెప్పేసానని తను ఫీల్ అయ్యి మాట్లాడటం మానేసింది. ఆ ఎగ్జాంపుల్ ఎసెన్స్ ఏంటంటే, నేను ఆలోచించినట్టే ఎదుటి మనిషి ఆలోచిస్తాడని మనం అనుకోకూడదు. ప్రతి దానికి 100 ఉంటాయి. ప్రతి సిట్యుయేషన్‌కి 100 సొల్యూషన్స్ ఉంటాయి. ప్రతి విషయానికి 100 దారులుంటాయి. ఆలోచించే విధానం ఎలా ఉంటుందో, మన మెంటాలిటీని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి, మన సిట్యుయేషన్‌ని బట్టి, ఆ సిట్యుయేషన్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో కూడా రూపా ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా మనం ఆలోచించినట్టే ఎదుటి మనిషి ఆలోచించాలని ఆలోచిస్తాం, కానీ అదే సృష్టి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఇవన్నీ అనుకోవటం వేరే, ప్రాక్టికల్‌గా జరగటం వేరే, అవి జరగవు. ఇయన్నీ ఊరికే మాట్లాడుకుంటాను రూపా. ఎవరి ప్రాస్పెక్టివ్‌లో వాళ్ళు ఆలోచించి అలా ఆలోచిస్తామే గానీ విన్నప్పుడు వింటారు గానీ మళ్ళీ ఆ! ఇప్పుడు నేను ఎందుకు రూపా ఇలా చేశావు అంటే, నీకొక రీజన్ ఉంటుంది. కావాలనైతే నన్ను ఇరిటేట్ చేయాలని ఎప్పుడో చేయటం అట్లాంటివి వేరే గానీ, జనరల్‌గా నీ రీజన్‌తో నువ్వు చేస్తావు. నా రీజన్‌తో నేను చేస్తా. నా రీజన్ నాకుంటుంది. నీ రీజన్ నాకుంటుంది. నీకు నచ్చిందని నాకు నచ్చాలని లేదు. అవును. సో, ఒక్కొక్కసారి ఏంటంటే ఎదుటి మనిషిని ఇంప్రెస్ చేయడానికి మన ఇష్టాన్ని వదులుకుంటాం. అది ఎంతవరకు వర్త్ అన్నది ఆ రిలేషన్‌షిప్‌లో ఆళ్ళిద్దరి మధ్యలో డిపెండ్ అయ్యి ఉంటుంది తప్పించి, ఇద్దరూ ఒకేలాగా ఆలోచించి జర్నీ చేయటం ఇట్స్ నాట్ పాసిబుల్ అన్ని విషయాల్లో. కొన్నిట్లో సింక్ అవుతుందేమో కానీ అన్ని విషయాల్లో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ హావ్ టు యూ హావ్ టు యాక్సెప్ట్ దట్ రియాలిటీ. దట్స్ ఎ నేచర్. యాహ్!